मीटिंग है हाँ सर ఏపీ హైకోర్టు బార్ కౌన్సిల్ నుంచి బార్ కౌన్సిల్ సెక్రటరీ గారు అయినటువంటి పద్మావతి గారు కంప్లైంట్ ఇచ్చారు తొలి పోలీసులకి. దానిలో విషయం సారాంశం ఏంటంటే, కొంతమంది నకిలీ లా పట్టాలు పొంది నకిలీ లా పట్టాలతో ఎన్రోల్ అయ్యి అడ్వకేట్స్గా ప్రాక్టీస్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక 5 మీద 2 ఫిర్యాదులు ఇచ్చారు. ఆ 2 ఫిర్యాదుల్ని తీసుకొని 2 వేరు కేసులు నమోదు చేయడం జరిగింది. ఒక కేసులో 3, ఒక కేసులో 2, మొత్తం 5 అడ్వకేట్స్ అనబడేటువంటి పేరుతో చలామణి అవుతున్నటువంటి వ్యక్తుల మీద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడం జరిగింది. దాని మీద దర్యాప్తు చేస్తూ ఉన్నాం. ఈ 5 కూడా 2011 నుంచి కొంతమంది ప్రాక్టీస్లో ఉన్నారు, 2014 అలా ఉన్నారు. కొంతమంది సత్తనపల్లి, తెనాలి, తుని, కాకినాడకి చెందినటువంటి వ్యక్తులు దీనిలో నకిలీ అడ్వకేట్గా చలామణి అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎక్కువగా అస్సాంలోని దిబ్రూగఢ్ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ చేసినట్టు, బీహార్ రాష్ట్రంలోనేటువంటి బోధ్గయా యూనివర్సిటీ నుంచి బీహార్ నుంచి, అలానే యూపీ ఉన్నామలై నుంచి యూపీ, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కూడా సర్టిఫికేట్ తీసుకున్నట్టుగా వీళ్ళు నకిలీ పట్టాలు తీసుకొని అడ్వకేట్స్గా ఎన్రోల్ అయి ప్రాక్టీస్ చేస్తున్నారని బార్ కౌన్సిల్కి వచ్చినటువంటి సమాచారం, ప్లస్ యూనివర్సిటీలు కూడా అవే ధృవీకరించి అని చెప్పేసి మాకు రిపోర్ట్ చేయడం జరిగింది. మేము వాటి గురించి నిజమైన సమాచారం తెలుసుకునేప్పుడు అందరినీ విచారించాం. ఆ కన్సర్న్ యూనివర్సిటీస్ కూడా అఫీషియల్ మెయిల్ నుంచి అఫీషియల్ వెబ్సైట్ల ద్వారా మెయిల్ పెట్టాం వీటిని ధృవీకరించుకునే దానికి. అది త్వరలో ఎవరైతే దీనిలో నేరస్తులైనటువంటి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి చర్యలు తీసుకుంటాం. కొంతమంది రిపోర్ట్ చేశారని చెప్పేసి ఇలా కేసులు అవుతున్నాయని చెప్పేసి అని తెలుసుకొని కొంతమంది వాలంటరీగా విత్డ్రా అయ్యారని చెప్పేసి అని తెలుస్తూ ఉంది కొంతమంది అడ్వకేట్స్. అది కూడా మా సమాచారం తెలుసుకొని మా గవర్నమెంట్ లీడర్ గారి దగ్గర ఒపీనియన్ తీసుకొని విత్డ్రా అయినంత మాత్రాన నకిలీ సర్టిఫికేట్ తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేసి తర్వాత వాడు విత్డ్రా అయినంత మాత్రాన అది మెన్సిరియా కానీ క్రిమినల్ లైబిలిటీ కానీ పోదు. దాని మీద కూడా ఏం చేయాలనేది లీగల్గా నిర్ణయం తీసుకొని చర్యలు తీసుకుంటాం. సార్ ఏ సెక్షన్ పెట్టారు సార్ కేసు? 120B, 420, 467, 468, 471, that with 34, Section 45 Advocates Act.